హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మెన్సురేషన్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకుందామండి. అదేంటంటే బై జాయినింగ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్. సో ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ సైడ్స్ ఉన్నాయి కదా, సో సైడ్స్ అన్నీ జాయిన్ చేస్తే మీకు ఇంకొక ఫిగర్ వస్తుంది. ఆ ఫిగర్ ఏంటి అని డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో మీకు CGL టైర్ 1 కానీ టైర్ 2 కానీ ఇలాంటివి చాలా రెగ్యులర్గా అడుగుతుంటారండి. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి. సో ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి కదా. సో 3 సైడ్స్లో నుంచి ఒక్కొక్క సైడ్ నుంచి మిడ్ పాయింట్స్ అన్నీ జాయిన్ చేస్తే మనకి ఇంకొక ఫిగర్ వస్తుంది కదా. అదేంటి? అది కూడా ఒక ట్రయాంగిలే. సో అలాగా క్వాడ్రిలేటరల్ తీసుకుంటే క్వాడ్రిలేటరల్ మిడ్ పాయింట్స్ అన్నీ జాయిన్ చేస్తే మనకు వచ్చే ఫిగర్, లోపల వచ్చే ఫిగర్ ప్యారలలోగ్రామ్. సో అలాగే నెక్స్ట్ ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్ తీసుకొని అన్ని సైడ్స్ మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే మనకు వచ్చేది కూడా ప్యారలలోగ్రామే. సో క్వాడ్రిలేటరల్కి ప్యారలలోగ్రామ్ వస్తుంది అండ్ ప్యారలలోగ్రామ్కి ప్యారలలోగ్రామే వస్తుంది. నెక్స్ట్ రాంబస్. సో రాంబస్ ఫిగర్లోని మిడ్ పాయింట్స్ అన్నీ జాయిన్ చేస్తే మనకు వచ్చే ఇన్నర్ ఫిగర్ రెక్టాంగిల్. నెక్స్ట్ స్క్వేర్కి స్క్వేరే వస్తుంది. అండ్ ట్రెపీజియంకి జాయిన్ చేస్తే మనకు వచ్చేది 4 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ప్యారలలోగ్రామ్కి స్క్వేర్కి సేమ్ ఫిగర్సే వస్తాయి, ఆ రెండు ఈజీ. మిగతా 3 ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. క్వాడ్రిలేటరల్కి ప్యారలలోగ్రామ్, రాంబస్కి రెక్టాంగిల్ అండ్ ట్రెపీజియంకి 4 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీ. సో స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ ఈచ్ సైడ్ ఈజ్ 50 meters. సో స్క్వేర్ ఫీల్డ్ అన్నారు. సో ఒక స్క్వేర్ 50 meters, ఈచ్ సైడ్ వచ్చేసి 50 meters. A uniform width of 5 meters is constructed on outside the field around it. The area of path is what? సో ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉందంట. సో ఈచ్ సైడ్ 50 meters అంటే ఇది 50, ఇది 50 అండ్ ఇది 50 అండ్ ఇది 50. నెక్స్ట్ స్క్వేర్కి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని తెలుసు కదా. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇస్ ఏ స్క్వేర్. ఆ ఫార్ములాస్ అన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక 5 meters విడ్త్తో అవుట్ సైడ్ ద ఫీల్డ్, ఇది అవుట్ సైడ్ ద ఫీల్డ్, ఇది ఇన్సైడ్ ద ఫీల్డ్. సో అవుట్ సైడ్ 5 meters లెంత్తో కన్స్ట్రక్ట్ చేసినారంట. అంటే ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5 అండ్ ఇక్కడ కూడా 5. దిస్ ఈజ్ ద విడ్త్. సో టోటల్గా ఎంత పెరిగింది విడ్త్ అంటే, ఇక్కడ ముందు 50 ఉండేది, ఇక్కడ +5 అండ్ ఇక్కడ కూడా +5 అంటే 60. సో టోటల్ ఈ సైడ్ ఎంత ఉంటుంది? ఒక్కొక్కటి 60 ఉంటుంది. సో ఇన్నర్ సైడ్ ఏమో 50 ఉంది, అవుటర్ సైడ్ ఏమో వచ్చేసి 60 ఉంది. సో మనకి ఏం కావాలి అంటే ఏరియా ఆఫ్ ద పాత్ కావాలి. అంటే ఈ షేడెడ్ ఏరియా, ఈ ఏరియా ఎంత కనుక్కోమంటున్నారు. సో మనకి 2 స్క్వేర్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఇన్నర్ స్క్వేర్ ఒకటి అండ్ అవుటర్ స్క్వేర్ ఒకటి. సో అవుటర్ స్క్వేర్లో నుంచి ఇన్నర్ స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకు వచ్చేది ఏరియా ఆఫ్ ద పాత్. సో ఏరియా ఆఫ్ పాత్ ఏమవుతుంది అంటే, ఫస్ట్ అవుటర్ స్క్వేర్ అంటే 60 ఉంది కదా అది. సో ఏరియా ఆఫ్ అవుటర్ స్క్వేర్ ఏమవుతుంది? 60 స్క్వేర్ అవుతుంది. మైనస్ ఏరియా ఆఫ్ ఇన్నర్ స్క్వేర్, ఇది 50 స్క్వేర్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 3600 మైనస్ 2500. సో 1100 యూనిట్స్ మీటర్స్లో ఉన్నాయి కదండి. సో ఇది కూడా మీటర్స్లోనే రాసుకోవాలి. సో ఏరియా ఏమవుతుంది? మీటర్ స్క్వేర్. ఇంకో ప్రాబ్లం చూద్దామండి. స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ ఈచ్ సైడ్ ఈజ్ 95 meters. యూనిఫామ్ విడ్త్ ఆఫ్ 25 meters is constructed on inside the field around it. Then area of path is. సో ఇందాక చేసినదే సేమ్ ప్రాబ్లం. అక్కడ అవుట్ సైడ్ అన్నారు, ఇక్కడ ఇన్సైడ్ అంటున్నాం. సో 2 వేరియేషన్స్ చూపిద్దామని 2 ప్రాబ్లమ్స్ చేస్తున్నానండి. సో ఇదొక స్క్వేర్ అనుకుంటే స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ ఈచ్ సైడ్ ఈజ్ 95 meters. సో ఇది 95 అండ్ ఇది కూడా 95. ఈ 4 సైడ్స్ 95 ఉంటాయి. ఇప్పుడు ఏమైంది? ఆ యూనిఫామ్ విడ్త్ ఆఫ్ 25 meters. సో ఇక్కడ నుంచి 25 meters విడ్త్లో ఇంకొక స్క్వేర్ కన్స్ట్రక్ట్ చేశారనమాట.
సో ఇది 25, ఇది 25. సో మొత్తం కలిపితే ఎంత అవుతుందండి 50. సో 95లో నుంచి 50 మీటర్స్ డిక్రీజ్ చేస్తే వచ్చేది మనకి ఇన్సైడ్ స్క్వేర్ యొక్క సైడ్ ఇది 45. సో మనకి ఏం కావాలి, దెన్ ఏరియా ఆఫ్ ద పాత్. అగైన్ పాత్, ఈ పాత్ ఏంటి, ఏరియా, ఏరియా ఆఫ్ ద పాత్ కనుక్కోమంటున్నారు. సో 95 మనకి అవుటర్ స్క్వేర్ సైడ్ ఉంది అండ్ 50 మనకి ఇన్నర్ సైడ్ స్క్వేర్ ఉంది. 45 అనేది మనకి ఇన్సైడ్ స్క్వేర్ సైడ్. సో ఏరియా ఆఫ్ పాత్ ఏమవుతుంది అంటే ఫస్ట్ అవుటర్ స్క్వేర్ 95 స్క్వేర్ మైనస్, సో ఇన్సైడ్ది ఎంత ఉందండి 45 స్క్వేర్. సో 95 స్క్వేర్ 45 స్క్వేర్ ఈజీ. ఎలా కనుక్కుంటాము, సో 95 స్క్వేర్ అంటే ఫస్ట్ 5 స్క్వేర్ 25 అండ్ 9 తర్వాత వచ్చే నెంబర్ 10. సో 9 into 10 is 90 మైనస్ 45 స్క్వేర్ అంటే ఫస్ట్ 5 స్క్వేర్ 25 తర్వాత 4 తర్వాత వచ్చే నెంబర్ 5. 4 into 5 is 20. సో రెండు మైనస్ చేస్తే మనకు వచ్చేది 7000 మీటర్ స్క్వేర్. సో ఇది మనకి ఏరియా ఆఫ్ ద పాత్. సో నెక్స్ట్ ప్రాబ్లం, a side of square field is 91 meters. By how many square meters does its area fall short of a hectare? సో సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇచ్చారు 91 మీటర్స్ అంట. అండ్ క్వశ్చన్ ఏంటి అంటే హెక్టార్ కంటే ఆ స్క్వేర్ సైడ్, ఆ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఎంత తక్కువ ఉంది. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా హెక్టార్ అంటే ఏంటి అనేది తెలిసి ఉండాలి. సో హెక్టార్ వాల్యూ కూడా తెలిసి ఉండాలి. సో ఇవన్నీ మనకి ప్రీవియస్ ఎస్ఎస్సి క్వశ్చన్సే అండి. హెక్టార్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో మీరు చేసే ఆ ఒక్క చిన్న క్లిక్ మాకు చాలా చేంజ్ తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ సొల్యూషన్కి వచ్చినట్లయితే హెక్టార్, ఫస్ట్ 1 హెక్టార్ అంటే ఎంత అంటే 10,000 మీటర్ స్క్వేర్. సో 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 10,000 మీటర్ స్క్వేర్. సో ఇప్పుడు ఇచ్చిన మన క్వశ్చన్లో స్క్వేర్ సైడ్ ఎంత అంటే ఒక సైడ్ 91 మీటర్స్ అని చెప్పారు. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది అప్పుడు 91 స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ కాబట్టి సైడ్ వచ్చేసి 91 కాబట్టి 91 స్క్వేర్ వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ పర్టికులర్ స్క్వేర్ అవుతుంది. సో 91 స్క్వేర్స్ ఎలా చేయాలో ఒక వీడియో తీసానండి అండ్ స్టిల్ నేను ఇప్పుడు కూడా చెప్తాను. సో ఫస్ట్ 9 స్క్వేర్ చేయాలి, దట్ ఈస్ 81. తర్వాత 9 into 1 into 2, ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేయాలి. 9 into 1 into 2 అంటే 18. 9 ones 9, 9 2s 18. సో ఫస్ట్ 1 క్యారీ చేసుకొని 8 అనేది పైన రాసేసుకోండి. తర్వాత లాస్ట్ మిగిలింది 1 స్క్వేర్. సో ఫస్ట్ 9 స్క్వేర్ చేసాము, తర్వాత 9 into 1 into 2 చేసాము, తర్వాత లాస్ట్ చివరి నెంబర్ 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ సింగిల్ డిజిట్ కాబట్టి డైరెక్ట్గా క్యారీ లేకుండా రాసేసుకోండి. తర్వాత యాడ్ చేయాలి. 8281 ఈజ్ ద ఆన్సర్ ఫర్ 91 స్క్వేర్. సో ఇప్పుడు ఇదేంటి ఏరియా ఆఫ్ స్క్వేర్. క్వశ్చన్ ఏంటి, బై హౌ మెనీ స్క్వేర్ మీటర్స్ డస్ ఇట్స్ ఏరియా ఫాల్ షార్ట్ ఆఫ్ ఏ హెక్టార్. సో హెక్టార్ అంటే 10,000 మీటర్ స్క్వేర్. సో దీని ఏరియా వచ్చేసి 8281. సో 8281 అనేది హెక్టార్కి ఇంకా ఎంత తక్కువ ఉంది అనేది క్వశ్చన్. సో డైరెక్ట్గా 10,000లో నుంచి 8281 సబ్ట్రాక్ట్ చేసేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ జీరోస్లో ఎలా సబ్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ని 10తో సబ్ట్రాక్ట్ చేయాలి, మిగతావన్నీ 9తో చేసేస్తే అయిపోతుంది ఆన్సర్. సో చూడండి 10లో 1 పోతే 9, 9లో 8 పోతే 1, 9లో 2 పోతే 7 అండ్ 9లో 8 పోతే మళ్ళీ 1. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1719. నెక్స్ట్ క్వశ్చన్, రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్
to that of a square drawn on its diagonal is. సో ఇక్కడ రేషియో అడుగుతున్నారండి. సో రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ టు దట్ ఆఫ్ ద స్క్వేర్ డ్రాన్ ఆన్ ఇట్స్ డయాగ్నల్. సో ఒక స్క్వేర్ తీసుకోవాలి ఫస్ట్, తర్వాత ఈ స్క్వేర్కి వచ్చే డయాగ్నల్. సో ఈ స్క్వేర్ డయాగ్నల్ ఏంటండి, ఇది డయాగ్నల్ ఎంత అయితే ఉందో అదే లెంత్ ఒక స్క్వేర్ డ్రా చేస్తే, సో ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత అండ్ ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత అండ్ ఆ రెండింటి రేషియో అడుగుతున్నారు. సో చాలా సింపుల్. సో ఇప్పుడు మనం ఈ స్క్వేర్ సైడ్ ఏ అనుకున్నాం అనుకోండి, డయాగ్నల్ ఏమవుతుందండి, √2a. సో స్క్వేర్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఏ అనుకుంటే దాని డయాగ్నల్ వచ్చేసి √2 అవుతుంది. సో ఇదొక సైడ్ కాబట్టి అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి స్క్వేర్లో ఇది కూడా √2a, ఇది కూడా √2a అండ్ ఇది కూడా √2a. సో ఇప్పుడు దీని రేషియో ఏంటి చూద్దాం. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి, ఏ స్క్వేర్. సో చిన్న స్క్వేర్ ఏ స్క్వేర్ ఈజ్ టు డయాగ్నల్ సైడ్స్తో ఫామ్ అయిన ఈ స్క్వేర్ ఏరియా వచ్చేసి √2a హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈజ్ టు √2 రెండు క్యాన్సిల్ అయిపోతే 2a² అవుతుంది. సో ఏ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతే మొత్తానికి రేషియో ఏమవుతుందంటే 1:2. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, కానీ జస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఆన్సర్స్ అయితే ఈజీగానే వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ratios of areas of two squares is 144:196. Then find the ratio of their perimeters. సో ఇక్కడ 2 squares రేషియో ఇచ్చారండి. ఏరియా 144:196. సో అంటే ఒక స్క్వేర్ ఏరియా వచ్చేసి 144, ఇంకొక స్క్వేర్ ఏరియా వచ్చేసి 196. సో ఇది చూస్తూనే తెలుస్తుంది ఒక స్క్వేర్ నెంబర్ అని, పర్ఫెక్ట్ స్క్వేర్. సో 144 అనేది 12 స్క్వేర్ అండ్ 196 అనేది 14 స్క్వేర్ కదండి. ఇది ఏరియాస్ అయితే ఇవి సైడ్స్ అయిపోతాయి. సో సైడ్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఏరియా కదండి. సో ఇది ఏ అనుకుంటే ఇది ఏ స్క్వేర్. సో ఒక ఫస్ట్ స్క్వేర్ సైడ్ వచ్చేసి 12 ఉంటుంది అండ్ సెకండ్ స్క్వేర్ సైడ్ వచ్చేసి 14 ఉంటుంది. సో వాళ్ళు ఏం అడిగారు, పెరిమీటర్ రేషియో అడిగారు. సో ఏదైనా స్క్వేర్కి పెరిమీటర్ ఫార్ములా ఏంటండి, 4a కదా. 4a:4a. ఇక్కడ ఏ ఏంటి, ఇది అనమాట, అది సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 4×12 ఒకటి అండ్ 4×14 ఒకటి. సో 4 క్యాన్సిల్ అయిపోతుంది అండ్ అలాగే 2 టేబుల్లో 6:7. సో పెరిమీటర్ ఇస్ నథింగ్ బట్ 6:7. సో ఇక్కడ కూడా డైరెక్ట్గా 12:14 కాకుండా 6:7 రాసేసుకోవచ్చు. సో సైడ్స్ ఏమైతే ఉంటాయో సేమ్ రేషియో పెరిమీటర్స్కి కూడా ఉంటుంది. హోప్ యూ అండర్స్టూడ్. సో క్వశ్చన్స్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారండి. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఒక్క క్లిక్కే కదా. నెక్స్ట్ వెరీ ఫైన్ క్వశ్చన్. ఫైండ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ హూస్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ హూస్ సైడ్ ఈజ్ 11 meters. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అని ఇచ్చారు. సో పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ వచ్చేసి 2/r విచ్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ వచ్చేసి 4a అండ్ మనకి రేడియస్ కావాలి. సో 2 ఇంటూ పై వాల్యూ ఎంతండి, 22/7 ఇంటూ r అలానే పెట్టుకుందాం. 4 ఇంటూ ఏ అంటే ఏంటి, సైడ్ ఆఫ్ ద స్క్వేర్. సో అది 11 అని ఇచ్చారు. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో 11 2s 22. ఇక్కడ నుంచి 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో r ఈజ్ నథింగ్ బట్ 7 meters. Next question, a room
30 meters long requires 15,000 tiles, each 15 into 12 centimeters, cover the entire floor. Find breadth of the room. Number of tiles is equals to large area into small area కాబట్టి నెంబర్ ఆఫ్ టైల్స్ ఆల్రెడీ ఇచ్చారు 15,000. లార్జ్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ ద రూమ్, సో 30 meters లెంత్ అని ఇచ్చారు. అండ్ అలాగే బ్రెడ్త్ తెలీదు బి. ఏరియా ఆఫ్ స్మాల్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ టైల్స్ 15 into 12 L into B. సో ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంది, ఇక్కడ మీటర్స్లో ఉంది. సో రెండు ఈక్వల్ చేయడానికి దీన్ని కూడా నేను సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. 0 0 15 2s 2 6. సో ఇది ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే B ఈజ్ ఈక్వల్స్ టు 150 into 6 అంటే 90. సో 900 centimeters అనేది మనకి ఆన్సర్. బ్రెడ్త్ ఆఫ్ ద రూమ్ ఈజ్ నథింగ్ బట్ 900 centimeters.